ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీ అని చెప్పేసి వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో అది నిజం కాదు అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇంకా అది నడుస్తుంది సోషల్ మీడియాలో కావచ్చు, సమాజంలో కావచ్చు. అసలు ఆయన పొలిటికల్ ఎంట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? మనోళ్ళు కూడా ఎక్కువగా ఏదైనా కొత్త ఇష్యూ వస్తే బాగుందామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఎన్టీఆర్ గారికి సినిమా రంగంలో సాధించవలసింది ఇంకా చాలా ఉంది. దాని గురించి ప్రస్తావన తేకండి, దాని గురించి మాట్లాడకండి, దాని గురించి అసలు ఆలోచన కూడా చేయకండి అని చెప్పి ఎన్టీఆర్ కూడా చెప్పాడు. చెప్పినా కానీ ఇంకా ఆ విషయం గురించే మాట్లాడుతూ దాన్నే ప్రస్తావన చేస్తూ దాని గురించే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏం పడితే మాట్లాడుతున్నారు తప్ప ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లోకి రావడం ఇప్పట్లో ఇష్టం లేదు. అంటే సార్ ఇప్పుడు టీడీపీ పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు. సో అసలైన వారసత్వం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారే. ఈయన రాజకీయాల్లోకి వస్తే మేము గెలిపించుకుంటాం, సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుంటాం అని చెప్పేసి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో అది సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వయసు ఎంత? ఈయన వయసు కూడా చూసుకోవాలా. ఈయన ఇంకా పాన్ ఇండియా హీరో అయి ఉన్నాడు. ఇప్పుడు చాలా పెద్ద హీరో అయి ఉన్నాడు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద రికార్డులు సృష్టించవలసిన అవసరం ఉంది. అన్నీ చేసిన తర్వాత జీవితంలో స్థిరపడిన తర్వాత అప్పుడు ప్రజాసేవలోకి వస్తే బాగుంటుంది తప్ప ఎన్టీఆర్ లెక్క ఇప్పుడు వచ్చి నేను ఏదో చేసేస్తాను, నేను అన్ని పార్టీలు ఉండగా కూడా ఆయన వచ్చి ఏం చేయలేడండి. ఇప్పుడు ఆయనకు అవకాశమే ఉండదు. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఆ సంఘం యొక్క కన్వీనర్లు కావచ్చు, అసలు ఇదంతా నిజం కాదు, మేము ఏమాత్రం కూడా చెప్పలేదు, ఎవరికో అనవసరంగా ఆయన పేరు ఖరాబ్ చేయడానికి ఈ విధంగా సృష్టిస్తున్నారు అంటున్నారు. సో అంటే ఒకవేళ సృష్టించే అవకాశం ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు అనుకోవచ్చు? ఎన్టీఆర్ ఫ్యాన్సే, వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఆయన కావాలని చేశాడు. ఊరువాడ ప్రోగ్రాం పెడదాము, ఎన్టీఆర్ గారి ద్వారాగా ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, ఆయన పేరు చెప్పని చెప్పి అనుకున్నారు తప్ప 100 కోట్ల ప్రోగ్రాం అని చెప్పి అన్నారు. కానీ అదంతా ఆయన దగ్గర 5 కోట్లు కూడా లేవు, ఏం లేదు ఊరు ప్రోగ్రాంలో. ఇలా సోషల్ మీడియాలో గందరగోళం చేసి కొంచెం పేరు కోసం ప్రయత్నం చేసి చతికిల పడ్డారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మాకేం సంబంధం లేదని చెప్పేశాడు. సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే మంచి హీరోలు అందరూ కూడా రాజకీయ రంగంలోకి వస్తే వాళ్ళకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు జనాలు అని చెప్పేసి లైక్ విజయ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. సో ఈయన వస్తే ఏమైనా సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చా? ఫస్ట్ ఏమి ఎన్టీఆర్ వస్తే సపోర్ట్ చేయకపోవడం ఉంటుందండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా కాంట్రవర్సీలు కూడా ఉండదు. అల్లు అర్జున్ కూడా రావాలి. ఎందుకు రావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు రావాలి, ఇప్పుడు కాకుండా ఒక 10-15 సంవత్సరాల తర్వాత వస్తే బాగుంటుంది తప్ప ఇప్పుడు వచ్చి నేను ఏదో డ్యాన్స్ చేస్తాను ఊపుతానంటే పని జరగదు. నేనేమంటానంటే రాజకీయాల్లో చాలా చాలా నేర్చుకోవాలా, చాలా సీనియారిటీ ఉండాలా. 12 సంవత్సరాలు మీకు తెలియక అమాయకంగా మాట్లాడకండి. 12 సంవత్సరాల నుంచి ఆయన సేవాదళం, ఆయన అభిమాన గణం, ఆయన సేవాదళం విపరీతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి వచ్చి వేళ విజయం సాధించాడు. ఆయన చేస్తున్నటువంటి సేవ పట్ల కానీ ఆయన ఎప్పుడూ కూడా ఏ కాంట్రవర్సీలో లేకుండా పోవడం, ఎప్పుడైనా సరే ఒకరు అతను అనడమే తప్ప ఆయన ఒకరిని అన్నది లేదు. రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఆయన్ని ఇబ్బంది పెట్టడమే తప్ప ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎంతా గమనించినటువంటి ప్రజానీకం ఈ రాజకీయ నాయకులకి ఉచ్చనీచాల్లో నీచులు దరిద్రులని కడుపులో అనుకుంటున్న టైంలో విజయ్ వచ్చి పార్టీ పెట్టి అద్భుతమైన విజయం సాధించాడు. ఆయన తీరుని ఇంకొకరిని పోల్చకూడదు. ఎందుకు ఆయన కష్టపడలేదు, ఇవాళకి వచ్చేసి గెలిచేసాడు అనుకోవడం అవివేకం మాత్రం. అంటే నిన్న ఒకడు వచ్చాడు బయటికి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. అభిమానం మరి అభిమానం కాదో తెలియదు, మాకు క్లారిటీ లేదు. ఆయన నిజమైన అభిమానం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం అదంతా చూసాం, క్లారిటీగా ఇచ్చారు కాబట్టి మేము ఇదంతా వచ్చిన పేక్ అని చెప్పుకున్నాం. కానీ నిన్న వచ్చి ఆడు మాట్లాడిన విధానం చూస్తుంటే మరి ఆడు సభకు పర్మిషన్ ఇచ్చారా, ఇవ్వకపోయినా వేరే చోట పెడతాను అంటున్నాడు. అంటే మరి దేనిని లాజిక్ తీసుకోవాలి, ఆడి ఉద్దేశం ఏంది, ఆడు నిజంగా అభిమాన ఏందనేది ఇంకా రేపు ఎల్లుండో తేలిద్దామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి అసలైన వారసుడు అంటే జూనియర్ ఎన్టీఆరే, ఆయన వస్తే మొదటిసారి మేము సీఎం కుర్చీలో కూర్చోబెడతాం అంటున్నారు. అసలు అది పాసిబుల్ అయిద్దంటారా? ఆంధ్రాలో రాజకీయ అనుభవం ఉంది ఆయనకి, జూనియర్ ఎన్టీఆర్కి. గుంటూరులో చదువుకున్నాడు, గుంటూరు అంటేనే రాజకీయం, అది ఆ రాజకీయం చదివేశాడు. 2-3 డైలాగులతోనే కోట్ల మందిని ఆదరణ పొందాడు. ఫస్ట్ ఆయన సినిమా కన్నా కూడా రాజకీయ అనుభవంతోనే బయటకు వచ్చాడు. కాబట్టి అంత అండ ఉంది ఆయనకి. కొడాలి నాని గారు లాంటి వాళ్ళని 2 సార్లు గెలిపించిన బలం ఆయనకు ఉంది. ఇంకేం కావాలి నీకు? మరి అది చాలు. జూనియర్ ఎన్టీఆర్ గారిని వెనక రాజకీయం తెలియదు అనుకోవటము, ఆయన ఏదో అనుభవం లేదు అనుకోవటం రాంగ్. ఆయనకి ఇప్పుడు అవసరం లేదు.
ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయనకు అవసరం లేదు. తెలుగుదేశానికి ఎప్పుడు అవసరం వచ్చినా నేను వస్తాను అని ఇంతకుముందు మాట్లాడిన విమర్శలకు కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన పరంగా మేము ఏమి అనలేం. ఆయన రాజకీయంలోకి వస్తే లోకేష్ గారు స్వాగతిస్తారు, అందరూ స్వాగతిస్తారు. ఆయన రావాలనుకుంటే ఆయనే చెబుతాడు ఓపెన్గా. ఓకేనా, ఎంత ఈ చిల్లర యాసాలు డేట్లు అవన్నీ అవసరం స్పాట్లో చెప్పేస్తాడు. ఆయనకి అవసరం లేదు. ఆయన కొడుకు కూడా మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాడని ఒక సంతోషంలో ఉన్నారు ఫ్యాన్స్ పరంగా అందరం. కాబట్టి దీన్ని ఒక గబ్బు చేయడం తప్ప ఎటువంటి ప్రయోజనం రేపే కదా, ఎటువంటిది ఉండదు అనేది మేము అనుకుంటున్నాం. అంటే అన్న ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాండియా సినిమాలు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పీక్ స్టేజ్లో అసలు సినిమాలను వదిలేసి ఇంత సడన్గా రాజకీయాల్లోకి వస్తారనుకోవచ్చు? ఎవరు రారన్న, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. సంవత్సరానికి 2-3 సినిమాలు వచ్చాయి ఇంతకు ముందు. ఇప్పుడు ఏదో సినిమా అవుతుంది, ఆ సినిమా రావడానికే లబోదిబో అంటున్నారు అందరూ. మరి అట్లాంటప్పుడు ఇంకేడ వస్తాయి చెప్పు, ఎట్లా వస్తాయి చెప్పు? ఒక సినిమా తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మనకి ఇక్కడ సరైన వాళ్ళు దొరక్క ఎక్కడికో వెళ్తున్నారు, ముంబై వెళ్తున్నారు, బయట దేశాలకు వెళ్తున్నారు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఆ డైరెక్టర్ నిర్మాత నలిగిపోకుండా ఎంత కాపాడుతున్నారో ఉన్న హీరోలు ఆయనే బిజీగా ఉండారు. కాబట్టి మేము అంటుంది ఏంటంటే ఈ రాజకీయంలోకి రారు. ఏంటంటే ముఖ్యంగా ఏపీ రాజకీయం అంటే కుల రాజకీయం. అది ఎన్టీఆర్ గారికి తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ గారికి మొత్తం తెలుసు. కాబట్టి తొందరగా అడుగు పెట్టాడు. దాని టైం ఉంటుంది, దాని లిమిట్ ఉంటుంది. లోకేష్ గారికి అండగా వస్తాడు. ఆ టైం అనేది వేరే ఉంది. కాబట్టి ఇప్పుడు అనేది రాడని మేము అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన బయటికి మాత్రం టీం వాళ్ళు కావచ్చు, ఆయన కావచ్చు, నేను రాను రాజకీయాలు నాకు వద్దు అని అంటున్నప్పటికీ లోపల మాత్రం చేయాల్సినంత చేస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్లో అంత పటిష్టం చేస్తున్నాడు తన యొక్క క్యాడర్ని అని చెప్పేసి అంటున్నారు. అందులో నిజం ఉందంటే అంత అవసరం లేదన్నా. అదేదో రాజకీయ అనుభవం లేని అల్లు అర్జున్ అంటున్నావు చూసావా, అట్లాంటి వాడికి అవసరం. వాళ్ళ నాన్న మీద ఆల్రెడీ ఒక నింద ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి అవసరం. అది ఈయనకి అవసరం లేదు. ఎటువంటి మచ్చ లేదు. ఆ మొహం చాలన్నా, ఆ మొహం చాలు. ఎప్పుడు వచ్చినా సై అంటానికి ఆ మొహం ఒక్కటి చాలు మాకు. అర్థమవుతుందా? ఆ మాట అనేది ఉంటుంది. రాజకీయ అనుభవం మాట, అది ఒక్క మాట చాలు. బయటకు వచ్చి ఏం డైలాగ్ వదులుతాడు, కొత్త రకం ఏం చెబుతాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. 10 మంది సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవసరం లేదు. సలహాదారులు రాసి ఇచ్చింది మాట్లాడేంత అవసరం లేదు ఆయనకి. కళాఖండగా ఉండి చెబుతాడు. ఎవరైనా చెబుతున్నారు ఈ కాలంలో? ఎవరు చెప్పలేరు. మాట్లాడాలంటే కింద చూడాల్సింది ఎవడైనా కానీ ఈయన మాట్లాడతాడు. మైకే ఒక్కటే చాలు. కింద పేపర్లు గేపర్లు ఏం అవసరం లేదు. నువ్వు 10 క్వశ్చన్లు అయితే 100 క్వశ్చన్లు ఆయన నోట్లోంచి సమాధానాలు వస్తాయి. అంత తెలివిగలవాడు ఎన్టీ రామారావు. ఓకేనా? కాబట్టి రాజకీయం బురదలోకి తొందరగా రాడు. వచ్చే టైం అయితే ఉంది, ఆయనకైతే అనుభవం ఉంది. ఆయన క్లియర్గా వీడియో రిలీజ్ చేశారు కదా, అటువంటిది ఏం లేదు, నా తరపు నుంచి అయితే ఏం రాలేదని చెప్పేసి, నాకు దీనికి సంబంధం లేదని చెప్పేసి. ఈవెన్ తను చెప్పింది కూడా క్లియర్ ఏంటంటే, నా అభిమానులు నా పరంగా సేవా కార్యక్రమం మొదలు పెట్టడానికి 18వ తారీఖు అనేది ఒక సభ చేస్తున్నారు. అది అంతే తప్ప దానికి దీనికి రాజకీయానికి సంబంధం లేదని చెప్పి ఆయన క్లియర్ చెప్పినారు. అంటే ఆయన వీడియో చేయడము వాళ్ళ టీం వాళ్ళు చెప్పడం అంతా కూడా అబద్ధము. లోపల అంతా కూడా ఈ ప్లానింగ్ అంతా జరుగుతుంది, బయటికి మాత్రం ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. బయటికి అలా చెప్పాల్సిన అవసరం అయితే ఎన్టీఆర్కి అయితే లేదు క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో అటు పవన్ కళ్యాణ్ గారిని చూసినా, ఇటు చంద్రబాబు నాయుడు గారిని చూసినా కూడా వాళ్ళు క్లియర్గా ఫామ్లో ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళే వస్తారు. సో ఎన్టీఆర్ గారు కానీ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆగిపోతారు. అక్కడ ఏది చేయాలనుకున్నా మనం తెలంగాణకు చూద్దాము. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి. మళ్ళీ మనం ఎందుకు వెళ్ళి గందరగోళం సృష్టించడం అని చెప్పి క్లియర్ ఆలోచిస్తారు. కాకపోతే ఇది ఎవరు చేస్తున్నారంటే, ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పడరో వాళ్ళు ఈ చర్య అంతా చేస్తున్నారు అన్నట్టు. అంటే ఎలా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు పెడదామని చెప్పేసి, అంతే తప్ప ఇందులో పుకార్లో ఎటువంటి నిజం లేదు. అంటే అన్న ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి అసలైన వారసత్వం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారే. సో ఆయన వస్తే ఖచ్చితంగా మేము పోటీ చేసిన మొదటిసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుంటామని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో ఇవన్నీ నెరవేరుతాయి అనుకోవచ్చా? అసలు పాసిబుల్ అంటారా? అవును, సేమ్ అదే. ఇప్పుడు ఆంధ్రలో ఎందుకు చేయాలి? ఆంధ్రలో ఆల్రెడీ ఆయన ఉన్నాడు కదా. తెలంగాణకు రండి, తెలంగాణ చేయండి. ఎవరు వద్దన్నారు ఇక్కడ? తెలంగాణలో ఎందుకు భయం వేస్తుంది తెలంగాణకు రావడానికి? ఇప్పుడు అదే మాట తెలంగాణ కూడా టీడీపీ శ్రేణులు ఉన్నాయి కదా, వాళ్ళు మాట్లాడవచ్చు కదా. ఆంధ్రలో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. అధికారంలో లేని చోటుకు వచ్చేసి కొట్లాడి ఇక్కడ నిరూపించండి. అవును, ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని మేము ఇక్కడ గెలుస్తామని చెప్పేసి అది ఆయన కూడా గర్వంగా ఉంటుంది. ఎక్కడైతే టీడీపీ పేరు అనేది లేకుండా పోయిందో అక్కడ నా పేరు పెట్టేసి గెలిపిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అప్పుడు ఆయన గౌరవం ఉంటుంది, మీకు కూడా హోదాలు తగ్గుతాయి. అన్న ఇప్పుడు ఎన్టీఆర్ గారు గ్లోబల్ వైడ్గా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, అంటే పాండియా సినిమాలు చేస్తున్నారు, అండ్ ఇతర వేరే కంట్రీస్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. సో ఇంత మంచి పీక్ స్టేజ్ సినిమా కెరీర్ని వదిలేసుకొని ఇంత సడన్గా ఎంట్రీ ఇస్తారనుకోవచ్చు అసలు పాలిటిక్స్లో? ఎవరైనా కానీ 10th క్లాస్ పాస్ అయిన వాడు అయినా కానీ ఈ మాట క్లియర్ చెప్తాడు. మంచి పీక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఆ వర్క్ అనేది వదిలిపెట్టరు ఎవరైనా.
అది ఏదైనా కానీ రంగం అనేది ఏదైనా కానివ్వండి, ఆ రాజకీయం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అది వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పొరపాటున వేరేది కూడా చేద్దాము అని చెప్పి ఆలోచిస్తారేమో, కానీ అది మానేసి దీంట్లోకి అయితే ఎవరు రారు. ఇప్పుడు రాజకీయంలోకి రావాలంటే ఖచ్చితంగా సినిమాలు మానేయాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండు, ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాలు మానేసిండు. ఒక సినిమా పెండింగ్ ఉందని చెప్పేసి దాన్ని కంప్లీట్ చేయడానికి ఆపసపాలు పడ్డారు. తర్వాత అనుకోకుండా సెకండ్ సినిమా పట్టిండు. ఇప్పుడు 2 సినిమాలతోటే ఆయన తిప్పలు పడుతున్నారు. ఇంకా 3వ సినిమా అతను కాదు, మీరు ఎవరు రాకని చెప్పి క్లియర్ ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు పొద్దున ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఇదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా అనేది ఎప్పుడో దాటిపోయింది. అది వరల్డ్ వైడ్ హీరో ఆయన కానీ, రామ్ చరణ్ కానీ, ఇటు అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్ కానీ, వీళ్ళంతా వరల్డ్ వైడ్ హీరోస్. రేపొద్దున మహేష్ బాబు గారు కూడా రాబోతున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 4-5 హీరోస్ ఉన్నారు వరల్డ్ వైడ్లో. ఎవరు నెంబర్ 1 అని చెప్పేసి వాళ్ళకు ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది. ఇదంతా వదిలేసి మళ్ళీ రాజకీయాలకు పోయి మళ్ళీ కొత్త ఎందుకు స్టార్ట్ చేస్తారు వాళ్ళు? అవసరం లేదు. అది నిజంగా ఇది గత ఈ 1 మంత్ నుంచి అయితే బాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చేస్తున్నారు. సెలబ్రిటీలు మొత్తం రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి అయితే చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లో గతంలో చెప్పాడు, నేను ఇంకా కొన్ని సంవత్సరాల వరకు రాజకీయాల్లోకి రాను, ఏం చేసినా మా తాతగారు స్థాపించిన పార్టీలోనే నేను చేస్తాను, ప్రజలకు మంచి చేసిన ఏం చేసినా ప్రతి ఒక్కటి కూడా తాతగారు స్థాపించిన పార్టీలోనే టీడీపీలోనే చేస్తాను అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ అనేది 2-3 రకాలుగా విడిపోయారు అని చెప్పేసి, రా ఫ్యాన్స్ అని, ఇంకోటి ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ఓన్లీ సినిమా ఫ్యాన్స్ అని, ఇలా ఇంకోటి అదర్గా కొంతమంది ఎన్టీఆర్కి నెగిటివ్గా కొంతమంది కామెంట్స్, రకరకాలుగా ఫ్యాన్స్ అనేది 3 రకాలుగా. ఈరోజు TV9లో కూడా స్పెషల్గా డిబేట్లు చెప్పేసి చాలామంది తీసుకొచ్చారు దీని మీద. అంటే చాలా క్లియర్ కట్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్పింది క్లారిటీ. ఎన్టీఆర్ కూడా స్పందించి రాజకీయాల్లోకి ఇప్పుడంతలో రావడం లేదు అని చెప్పేసి, రాజకీయ ప్రస్తావన అనేది ప్రస్తుతానికి మొత్తం సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. గాడ్ ఆఫ్ వార్, త్రివిక్రమ్ దర్శకత్వం వస్తున్న సినిమా కానీ, డ్రాగన్ కానీ, ఇంకో 2-3 సినిమాల్లో చాలా బిజీగా. ఇండియాలో మన తెలుగులో ఉన్న పాన్ ఇండియా హీరోలు ఒక 5-6 ఉన్నారు మా అంటే తిప్పి కొడితే. సో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఇలా కొంత తక్కువ మందిలో. అందులో అంటే బ్రో ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే, ఈ పార్టీని స్థాపించినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారి అసలైన వారసత్వం అంటే ఈయననే, సో ఈయన వస్తే ఖచ్చితంగా మేము గెలిపించుకొని సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో అసలు అది సాధ్యమవుతుందంటారా? అంటే మీనట్టు అంటే ఎన్టీఆర్ని ఎందుకు అందరూ అంతగానం ఇష్టపడుతున్నారంటే, ఎన్టీఆర్కి తెలుగు మీద ఉన్న పట్టు, ఆయన మనం గతంలో చేసిన సినిమాలు కానీ, ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక తాతగారిలాగా అనిపించింది. అంటే యమదొంగలో డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా యాక్టింగ్ కానీ, ఆయన ప్రవర్త కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తున్న మొట్టమొదటి ఏదైతే మన రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 కానీ, అంతకుముందుకు చిన్నప్పుడు వేసిన పాత్రలు కానీ, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా జనాలకి రీచ్ అయింది. అంటే అన్న ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలి అంటే మంచి చేస్తారని ఒక నమ్మకం ఉండాలి. సినిమాలు నటిస్తే సరిపోదు కదా. మనం చూసాం చాలా మంది ఎగ్జాంపుల్ గా లైక్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు వచ్చిన సందర్భాన్ని బట్టి కొంతమంది క్లిక్ అవుతుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి కూడా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకంటే అప్పుడు బలమైన పార్టీలు ఉన్నాయి, కొంత అంశాలు వేరు. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్కి వస్తే సెట్ అవుతారా, సీఎం అవుతారా అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ కానీ, ఇటు మీడియా సంస్థలు కానీ ప్రతి ఒక్కరు ఇది. అంటే ఆయన మీరు అన్నట్టు ఇంకా కొంత సినిమా ఇండస్ట్రీని వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలన్నీ కొన్ని చేసుకొని తర్వాత ఆ సినిమాలు చేసుకుంటూ ఏదైనా రిలీఫ్గా ఇంకొక 20 years తర్వాత వస్తే తప్పకుండా పార్టీ డెఫినెట్లీ ఓవరాల్ గా ఒక మాటలో చెప్పండి, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? తప్పకుండా 100% రావాలి జూనియర్ ఎన్టీఆర్ గారు. తెలుగు భాష, తెలుగు కీర్తిని మళ్ళొక జూనియర్ నందమూరి తారక రామారావు పెద్ద ఎన్టీఆర్ ఎలానో అలా ఎన్టీఆర్ గారికి మన తెలుగు రాష్ట్రాలకి, దేశానికి ఉపయోగపడే ఒక మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నాను. రేపు తెలుస్తుంది కదా, వస్తాడా రాడా అని ప్రజలకు తెలియస్తుంది. ఒకటి ఊరు వాడా అని కార్యక్రమం అని అంటున్నారు, అది నిజమెంత అబద్ధం ఎంత రేపు ప్రజలకు తెలుస్తుంది. అంటే జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన అసలైన వారసత్వం ఎవరంటే ఈయననే, ఈయన వస్తే మేము మొదటిసారికే సీఎం కుర్చీ ఎక్కిచ్చేస్తామని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అది సాధ్యమవుతుంది అంటారా? అదైతే వాస్తవమే, అది ఆయన లోన ఉంది. తాతకు దగ్గ మనమడు తాత ఎన్టీఆర్ గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరంటే ఈయననే. ఈయనకు ఎప్పుడైనా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని జనాల్లో మట్టుకు అదొకటి ఉన్నది.
చేస్తారు. ఇప్పుడు జనాల్లో నమ్మకం రావాలంటే అంత ఈజీ పని కాదు. ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాదాపు ఎంత కష్టపడితే వాళ్ళకి నమ్మకం వచ్చిందో మనం చూసినాము. విజయ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. సో ఈయనకు రాగానే ఆ నమ్మకం ఏర్పడుతుంది అనుకోవచ్చు జనాల్లో. అందరిది వేరే, ఈయనది వేరే. ఓకే. ఈయన ఇండస్ట్రీతో సంబంధం ఉంది, రాజకీయాలతో సంబంధం ఉంది. పెట్టింది పేరు వాళ్ళ ఇంట్లో ఎప్పటికైనా కానీ ఇండస్ట్రీతో ఉంది, రాజకీయంతో ఉంది. అది తెలియని వాళ్ళకి ఎవరో అనుకుంటారు కానీ ఆయన ఆ సీటు కావాలంటే ఎప్పుడో తీసుకుంటాడు. 2009లోనే పోరాటం చేసిండు ప్రజల పక్షాన టీడీపీ నుంచి. ఆ తర్వాత ఏమైందో ఇంట్లో తెలియని సంఘటనలో బయటికి వచ్చాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాడు. రేపు 18వ తారీఖు ఏందో అని ప్రజలకు చెప్తాడా ఊరు వాడా, లేకపోతే నేను సినిమాలనే ఉంటా, మీకు ఇంకా టైం ఉంది, నేను టీడీపీలోకి వస్తానా లేకపోతే కొత్త పార్టీ పెడతానా, ప్రజలంతా ఏమనుకుంటారు అంటే కొత్త పార్టీ పెడతాడు అని ప్రజల్లోనే ఉంది. టీడీపీలకు అయితే రాడు, రాబోడు అని ఒక మైండ్లో ఉంది. మరి ఆయన మా తాతగారు పెట్టిన పార్టీ దానికి అపోజిట్ పెడతాడా, లేకపోతే సొంతంగా టీడీపీ పెడతాడా, ఆంధ్ర టీడీపీ పెడతాడా, మరి టీడీపీ ఉంటుందా, అన్నా టీడీపీ ఉంటుందా, అది ప్రజలకు రేపు 18వ తారీఖు సేవా కార్యక్రమాలు ఉంటాడా, సినిమాలో ఉంటాడా, ప్రజలకు ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో అని మేము అనుకుంటున్నాం. అన్న ఇంకోటి ఓవరాల్గా అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మిగతా హీరోలు అందరూ కూడా ఇప్పుడు గ్లోబల్ వైడ్గా ఇంకా మంచి పేరు సాధించుకుంటున్నారు. పాండియా సినిమాలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో అంత మంచి పీక్ స్టేజ్ వదిలేసుకొని పాలిటిక్స్లోకి వస్తారనుకోవచ్చు అసలే. రాజకీయం వేరు, సినిమా రంగం వేరు. రాజకీయంలో సేవా భావం, సినీ రంగంలో ఎప్పుడైనా కళామ్మ తల్లికి ఎప్పుడైనా వాళ్ళు ఉంటారు. ఈ ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. కాబట్టి దానికి సంబంధించింది చేయాలనుకున్న పట్టుదల ఉంటే రావచ్చు. ఇంకా 2.5-3 కాలం ఉంది, చేయొచ్చు అని అనుకుంటున్నాం. రాబోయే కాలానికి సీఎం కావాలని పట్టుదల ఉంటే ఆయన కంపల్సరీ అవుతాడు. అదైతే ఆయనలోనే ఉంది, ఆ రక్తంలోనే ఉంది, ఆ బ్లడ్లోనే ఉంది. ఆ ప్రజలకు ఆయన సానుకూలంగా ఉన్నారు. వేరే ఆయన అంటే ఏదో అనొచ్చు. ఒక ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మనమడు అంటే ఆయన్ని అని ప్రజల్లోనూ అదైతే అనుభవం అయితే ఉంది. అన్న పీక్స్లో ఉంటుందన్న, అన్న తక్కువ కాదన్న. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ అన్న తాత పోలికి వచ్చింది ఆయనకి. తాత ఎవరు? సీనియర్ ఎన్టీఆర్ గారు. మనం జూనియర్ అంటాం. అంటే పోలికలు వస్తే సరిపోదు కదా, జనాలకి సేవ చేసేటటువంటి మనస్తత్వం ఉండాలి, జనాల్లో నమ్మకం ఉండాలి. అదంతా ఉన్నాయంటారా ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి? ఒక్కటే బ్రో, ఒక్క విషయం చెప్తాను, తప్పు అనుకోవద్దు. ఎప్పుడు కానీ తాత పౌలకి మనోడికి వస్తాయి. అవునా కదా? జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అవుతాడు. అంటే సీఎం అయ్యే అర్హతలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయా? ఉంది. అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? జస్ట్ సినిమాలో నటిస్తే సరిపోతుంది? సినిమాలు పక్కన పెట్టే బ్రో, యాక్టింగ్ పక్కన పెట్టు, అంటే క్యారెక్టర్ చూడు బ్రో. జనాల్లోకి రాలేదు కదా ఆయన ఎప్పుడు కూడా. ఆయన కనపడ్డు, అస్సలు కనపడ్డు, బయట కనపడ్డు. అంటే బయట కనిపించకుండానే గ్రౌండ్ లెవెల్ అంతా చేస్తున్నాడు అంటారా? జనాలకు సేవ. ఒకటి చెప్తాంటా బ్రో, ఒకటి చెప్తాంటావా, ఎప్పుడు కానీ ఎన్టీఆర్ అన్న చాలా మంచోడు. అంటే ఓవరాల్గా ఎన్టీఆర్ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు, మంచితనం గురించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, ఒక మాట. ఆయన మా అన్న, ఇంతకన్నా నేను చెప్పలేను. సో మనం ఆయన ఇప్పటి వరకు అయితే ఖండించలేదు కాబట్టి నాకు తెలిసే వరకు రావచ్చు అనేది ప్రజలు అనుకుంటున్నారు, సమాజం కూడా. ఎందుకంటే ఆయన వాళ్ళ అభిమానులు ఎవరో సోషల్ మీడియా వాడటం కానీ ఆయన ప్రత్యక్షంగా ఒక పోస్ట్ పెట్టడం కానీ ఇప్పటి వరకు ఖండించలేదు. అంటే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఆయన వస్తా అనేది ఒక చెప్పే అట్టుగానే మనకు అనిపిస్తుంది. ఆయన టీం వాళ్ళు ఉంటారు కదా, అఫీషియల్ టీం వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారనమాట. సో అసలు మేము ఇక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయలేదు, ఎవరో కావాలని దీన్ని క్రియేట్ చేస్తున్నారు, ఎవరు కూడా నమ్మకండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బయట మాత్రం ఇదే విధంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అసలు ఏది నిజం అంటారు ఇందులో? అంటే నేనేమనుకున్నా అంటే ఎన్టీఆర్ గారు గతంలో కొన్ని సందర్భాలు డైరెక్ట్ ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఈసారి పెట్టలేదంటే ఇప్పుడు ఆ 2 వర్గాలుగా చీరిపోయినాయి. అంటే ఆయన రేపు ఏదో ప్రకటిస్తా అని చెప్పి వాళ్ళు అభిమానం ఒక ఆయన. సో రేపు నేనేమంటా అంటే భవిష్యత్తులో ఇప్పుడు కాకుండా ఇంకా 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా రాజకీయాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే
వాళ్ళ తాతగారు ఏదైతే ఈ రాష్ట్రంలో కొన్ని మంచి పనులు చేసావో దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి పాలన అందించాలని ఎన్టీఆర్ గారికి ఉన్నది. ఇక భవిష్యత్తులో ఎన్టీఆర్ గారు రావాలని కోరుతాం. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి పీక్ స్టేజ్ ఉంది వాళ్ళకి. సో దాన్ని వదిలేసి సడన్ గా అసలు రాజకీయాల్లోకి వస్తారని అంటే ఎట్లా నమ్ముతాం మనము? అంటే ఎన్టీఆర్ గారు రావచ్చు. ఎన్టీఆర్ గారికి రాజకీయ నేపథ్యం ఉన్నది, మంచి వ్యక్తి, రాజకీయాలలో నిలదొక్కునే దమ్ము ధైర్యం కూడా ఉన్నది. అల్లు అర్జున్ అంటే అంత కాదు, ఎన్టీఆర్ గారికి ఉన్నది కాబట్టి ఎన్టీఆర్ గారు వస్తారని నేను అనుకుంటాను భవిష్యత్తులో. ఎందుకంటే గతంలో అమిత్ షా హోంమంత్రిని కూడా కలిచారు. సో నేనేమంటా అంటే భవిష్యత్తులో తన రాజకీయ పార్టీ అయినా పెట్టవచ్చు, లేదా తెలుగుదేశం లాక్కుంటారు తర్వాత విషయం, కానీ కొద్ది లేట్ అయినా సరే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు. అంటే ఆయనలో ఆ దమ్ము ఉన్నప్పటికీ, లేకపోతే పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ జనాల్లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాము, సినిమా రంగం నుంచి రాజకీయంలోకి వచ్చినప్పుడు దాదాపు ఒక 5-10 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. మరి ఈయన రాగానే జనాల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా వాళ్ళు వేరు, ఎన్టీఆర్ వేరు. ఎన్టీఆర్ గారికి ఆదరణ వేరే ఉంది కాబట్టి ఆయనకు తాత అభిమానులు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం అవన్నీ బాగున్నాయి కాబట్టి ఆయన తొందరగా ప్రజలు కూడా స్వాగతిస్తారు. సేమ్ టైం ఆయన వస్తున్ననుకో ఎలక్షన్లకు అసలు ఎవ్వరు ఊహించని ఒక ప్లాన్తో వస్తాడు కాబట్టి వస్తాడా రాడనే తర్వాత పక్కకెడితే ఎప్పుడు వచ్చినా ఆయన టార్గెట్ ఏది ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి వస్తారు తప్ప వాళ్ళు ఇళ్ళలాగా టప్పని రాజకీయాలు, దమ్ము లేని రాజకీయాలు చేయరు. దమ్మున్న రాజకీయాలు చేయడానికి ఎన్టీఆర్ గారు వస్తారు. ఇప్పుడు వస్తారా లేట్ అయ్యి వస్తారు, కానీ వస్తే మాత్రం తిరుగులేని రాజకీయాలలో ఉంటారు ఆయన.